ధర్మస్థలలో తవ్వకాలు ఆగినట్టుగా సమాచారం వస్తుంది. ఇవాళ తవ్వకాలకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. రేపు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. మిగిలిన 3 స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తవ్వకాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిసరాల్లో వెలుగు చూసిన వందల హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన సంచలన ఆరోపణలతో 5 రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల్లో ఇప్పటికే 2 అస్థి పంజరాలు 30 వరకు ఎముకలు బయటపడ్డ విషయం తెలిసిందే. మరి ఈరోజు ధర్మస్థలలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. నిన్నటి వరకు జరిపినటువంటి తవ్వకాలకు సంబంధించి ఇంకా ఎలాంటి అస్థి పంజరాలు బయటపడలేదు. 6వ ప్లేస్లో బయటపడినటువంటి 2 అస్థి పంజరాలు 30 ఎముకల తర్వాత మళ్ళీ కూడా తవ్వకాలు చేస్తున్నారు. 7వ స్థానంలో, 8వ స్థానంలో, 9వ స్థానంలో ఈ విధంగా తవ్వకాలు జరిపినప్పటికీ కూడా తవ్వకాలు చేశారు కానీ ఎక్కడా కూడా ఆ మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్లు కానీ అవశేషాలు కానీ బయటపడ్డ పరిస్థితి లేదు. మరొక వైపు ఆ మంజునాథ్ గౌడ్ అనేటువంటి ఇన్స్పెక్టర్, ఈ పారిశుధ్య కార్మికుడు ఎవరైతే ఈ కంప్లైంటర్ ఉన్నాడో, కంప్లైంట్ చేసిన వ్యక్తి ఉన్నారో, ఇతన్ని బెల్తంగడి పోలీస్ స్టేషన్లో బెదిరించాడు అన్న వార్త సంచలనం రేపింది. ప్రస్తుతం సిట్ అధికారులు, సీనియర్ అధికారుల బృందం ఆ మంజునాథ్ గౌడ్ని విచారిస్తూ ఉన్నారు. ఎందుకు బెదిరించాల్సినటువంటి అవసరం వచ్చింది, దీని వెనకాల ఎవరున్నారు అన్న కోణంలో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తవ్వకాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, సిట్ అధికారుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా, బెల్తంగడ పిఎస్ పరిధిలో రికార్డులో మాయింగ్ సంబంధించి ఇలా చాలా అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. సిట్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల తవ్వకాల స్థలం నుంచి మా ప్రతినిధి విజయ్ అందించడానికి ఇన్ఫర్మేషన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్, ఏం జరుగుతోంది? ప్రస్తుతం ధర్మస్థల్లో ఏదైతే సిట్ తవ్వకాలు జరుపుతుందో ఇది ఆదివారం కావడంతో ఇవాళ తవ్వకాల్ని నిలిపివేయడం జరిగింది. సెలవు దినం కావడం వల్ల ఫోరెన్సిక్ నిపుణులు రాలేదు, అందుకోసం తవ్వకాలను అయితే తాత్కాలికంగా నిలిపేశారు. ప్రస్తుతం నేను తవ్వకాలు జరుపుతున్నటువంటి పాయింట్ దగ్గరే ఉన్నాను. ఇక్కడ నిన్నటి వరకు కూడా స్పాట్ నెంబర్ 9, స్పాట్ నెంబర్ 10 అంటే 10 పాయింట్స్ వరకు కూడా తవ్వకాల్ని పూర్తి చేశారు. మిగిలినటువంటి స్పాట్ నెంబర్ 11, 12 ఇవన్నీ కూడా ఈ 2 స్పాట్స్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 2 స్పాట్స్ని కూడా ఇవాళ రేపు పూర్తి చేసిన తర్వాత 13వ నెంబర్ స్పాట్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తును ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాదాపు 5 రోజుల పాటు తవ్వకాలు జరిపారు. అందులో తవ్వకాలు జరిపిన వాటిలో 8 స్పాట్ల వరకు కూడా నేత్రావతి నది ఒడ్డు ఉన్నటువంటి స్పాట్స్లో అక్కడ తవ్వకాలు జరిపారు. 6వ స్పాట్లో మాత్రమే కొన్ని ఏదైతే మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలను సేకరించారు. అందులో కూడా 2 అస్థిపంజరాలని సేకరించినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఆ తర్వాత కొన్ని ఎముకలను కూడా సేకరించారు. అయితే మిగిలినటువంటి ఏ స్పాట్స్లో కూడా, ఏ గోతిలో కూడా ఎలాంటి ఆనవాళ్ళు అంటే మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకలేదు అనేది కూడా వస్తున్నటువంటి సమాచారం. సో ఈ కేసులో కూడా ఇప్పటికే ఒక ఎస్ఐ మంజునాథ గౌడ అనేటువంటి ఒక ఎస్ఐ ఎవరైతే అప్రూవర్గా మారినటువంటి విజిల్ బ్లోయర్ ఉన్నారో పారిశుద్ధ కార్మికుడు, అతన్ని బెదిరించినట్టుగా, అతన్ని కేసు వాపస్ చేసుకోవాలనేటువంటి బెదిరింపులు తీసుకొచ్చినట్టుగా అతని తరపు ఉన్నటువంటి అడ్వకేట్ సిట్కు ఒక మెయిల్ చేయడంతో అది కూడా ఒక వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు మరొక వ్యక్తి గురించి కూడా ఎంక్వైరీ జరుగుతోంది. ఆ వ్యక్తి గతంలో తాను ధర్మస్థల్లో ఉన్నప్పుడు ధర్మస్థల్లో ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ శవాలను పూడ్చేందుకు తనకు సహకరించినట్టుగా ఎవరైతే అప్రూవర్ ఉన్నారో ఆయన సిట్కు చెప్పినట్టుగా ఆయన సిట్కు రాసినటువంటి అధికారులకు రాసినటువంటి లేఖలు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ పోలీసుని కూడా వెతికేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇందులో ఉన్నటువంటి మట్టి నమూనాలను ఇప్పటివరకు 10 స్పాట్స్లో కలెక్ట్ చేసినటువంటి మట్టి నమూనాలంతా కూడా సేకరించినటువంటి మట్టి నమూనాలను కూడా అక్కడ నిజంగానే మానవ మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా అనేది కూడా ఎఫ్ఎస్ఎల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా సో ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరొక వైపు కూడా చూస్తే ఇప్పుడు ధర్మస్థలకు సంబంధించి కూడా ఈ కేసు చాలా కీలకంగా మారింది. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆరోపణలు అంటే 100 శవాలను తాను పూడ్చిపెట్టాను, 100 శవాలని తాను పాతి పెట్టాను అనేటువంటి ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో సో ఇది ఒక ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేయడం, సిట్ కూడా చాలా సీరియస్గా దీన్ని కేసుని టేకప్ చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో ఇవాళ 6వ రోజు ధర్మస్థల్లో తవ్వకాల్ని ఆదివారం కావడంతో నిలిపివేశారు. తిరిగి సోమవారం నుంచి కూడా ఈ తవ్వకాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, ధర్మస్థలం నుంచి.
కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిసరాల్లో వెలుగు చూస్తున్న వందల హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం తెలిసిందే. ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు చేసినటువంటి ఆరోపణలతో ఇంత పెద్ద తతంగం జరుగుతున్న పరిస్థితి. 5 రోజులుగా తవ్వకాలు జరిగాయి. కేవలం 6వ స్థానంలో మాత్రమే 2 అస్థిపంజరాలు 30 వరకు ఎముకలు బయటపడ్డ విషయం మనకు కనిపించింది. అయితే ధర్మస్థలలో ఈరోజు ఆదివారం కావడంతో తవ్వకాలకు బ్రేక్ వేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ దర్యాప్తు కావచ్చు, ఇప్పటి వరకు బయటపడినటువంటి ఈ అస్థిపంజరాలు ఎముకలకు సంబంధించినవి ఆల్రెడీ ఫోరెన్సిక్ నిపుణులు దాని మీద కసరత్తు చేస్తున్నారు, పూర్తిగా పరీక్షలు జరుపుతూ ఉన్నారు. ఈ అస్థిపంజరాలు మగవారివా ఆడవారివా దీన్ని తేల్చే పనిలో ఉన్నారు. దాంతోపాటు ఏదైతే హత్యకు గురైనటువంటి కేసులు ఉన్నాయో వాటితో పోల్చి చూసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బెల్తంగడి పోలీస్ స్టేషన్లో గత 10 సంవత్సరాల కాలంలో నమోదైనటువంటి ఈ మిస్సింగ్ కేసులు కావచ్చు, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్కి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అరెస్ట్ చేశారు. ఈ వార్త ఇప్పుడు ధర్మస్థలలో తీవ్ర చర్చనీయాంశమైంది. సిట్ అధికారుల్ని ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. రేపటి నుంచి 13వ ప్లేస్ వరకు కూడా ఈ తవ్వకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి అత్యంత కీలకంగా భావించే 13వ ప్లేస్లో ఏమైనా అవశేషాలు బయటకు వస్తాయా? కొన్ని వందల మృతదేహాలు ఈ ప్రాంతంలోనే పూడ్చిపెట్టాను అని చెప్తున్నటువంటి ఆ పారిశుధ్య కార్మికుడు మాటలు నిజమయ్యే పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో కనిపిస్తుందా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు మంజునాథ్ గౌడ్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో, ఈ సిట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఈ పారిశుధ్య కార్మికుడిని బెల్తంగడి పిఎస్లో బెదిరించాడు. కేసు వాపస్ తీసుకో, లేకపోతే నువ్వు చాలా కాలం పాటు జైల్లోనే మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని భవిష్యత్తును ఆలోచించుకో, కేసుని మర్యాదగా వాపస్ తీసుకో అని చెప్పి బెదిరించాడని చెప్పి అంటున్నారు. సో ఆ పారిశుధ్య కార్మికుడి న్యాయవాదులు నేరుగా సిట్ చీఫ్కి మెయిల్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ జరుగుతున్న పరిస్థితి. దాంతోపాటు ఈ పారిశుధ్య కార్మికుడు అప్పుడు పూడ్చిపెట్టే సమయంలో ఒక పోలీసు అధికారి ఆ సమయంలో 1995 నుంచి 2014 మధ్యకాలంలో ఇతను ఆ శవాలను పూడ్చిపెట్టే టైంలో ఒక పోలీసు అధికారి సాయం చేశాడు. ఆ పోలీసు అధికారి సాయంతోనే ఇతను అన్ని మృతదేహాల్ని పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఒక సమాచారం ఉంది. మరి ఆ పోలీసు అధికారి ఎవరో కూడా కనిపెట్టినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ పోలీసు అధికారిని కూడా పూర్తిగా అన్ని కోణాల్లో మేము విచారణ జరుపుతామని చెప్పి సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితుంది. సో అత్యంత కీలకంగా రాబోయే 2-3 రోజులు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి స్థానం నుంచి ఇప్పటి వరకు దర్యాప్తు చేస్తే తవ్వకాలు జరిపితే కేవలం అంటే ఒకే 6వ స్థానంలో మాత్రమే అవశేషాలు లభ్యమైనటువంటి నేపథ్యంలో మరి ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడంలో ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా, లేదంటే ఆ ప్లేస్లో ఐడెంటిఫై చేసినా ఏమీ ఇంతవరకు కనిపించలేదంటే ఒక్క స్థానంలో మాత్రమే కనిపించిందంటే మరి ఇతను చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా కొంత డౌట్ కొంతమంది రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి బెల్తంగడి పిఎస్లో మృతదేహాల డీటెయిల్స్ ఎందుకు మాయం చేశారు, రికార్డ్స్ ఎందుకు మాయం చేసేశారు, అరెస్ట్ చేసేశారు, ఈ వార్త కూడా ప్రస్తుతం బయటకు వస్తుంది. సో డెఫినెట్గా సిట్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలో చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, అనుమానం ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తున్నామని చెప్పి సిట్ బృందం నుంచి మనకి సమాచారం వస్తుంది. సో రాబోయే 2-3 రోజుల్లో అత్యంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 13 చోట్ల తవ్విన తర్వాత కూడా ఏమీ బయటపడకపోతే మరికొన్ని ప్లేస్ని ఏమైనా సెలెక్ట్ చేస్తారా, మరికొన్ని ప్లేసెస్లో మళ్ళీ తవ్వకాలు ఏమైనా ప్రారంభం చేస్తారా, లేదంటే కనుక ఇప్పటి వరకు తవ్విన దాంట్లో దొరికినవి మాత్రమే విశ్లేషించే పరిస్థితుందా అనేది 2-3 రోజులు తెలుస్తుంది. ఆదివారం రోజు మాత్రం ఈ తవ్వకాలకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. సో నెక్స్ట్ సోమ, మంగళ, బుధవారాల్లో తవ్వకాలు మళ్ళీ ఆ ప్లేసెస్ అన్నింటినీ ఏదైతే గుర్తింపు చేశారో 13 ప్లేస్ వరకు అక్కడ తవ్వకాలు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ పారిశుధ్య కార్మికుడు వచ్చినటువంటి బెదిరింపులు వీటన్నిటి మీద సహకరించిన ఆ పోలీసు అధికారి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు సీరియస్గా చేస్తామని పోలీసులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది.